హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటో పండుమిర్చి పికిల్ రెసిపీ చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: హాఫ్ కిలో పండుమిర్చి, 1 కిలో టమాటాలు, 100 గ్రాముల కల్లుప్పు, 120 గ్రామ్స్ చింతపండు, హాఫ్ కప్ వెల్లుల్లి, 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు. ముందుగా పండుమిర్చిని బాగా 2 సార్లు కడిగి ఎండలో ఆరబెట్టిన తరువాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. టమాటాలని వాటర్లో బాగా కడిగి ఎండలో ఆరబెట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే టమాటోస్ వేసి మగ్గనిద్దాం. ఇందులోనే హాఫ్ కప్ కల్లు ఉప్పు వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. మూత పెట్టకుండా ఇలాగే ఉడకనివ్వాలి. టమాటాలు 50% మగ్గిన తరువాత ఇందులో చింతపండు వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. టమాటాలు చింతపండు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండు టమాటాలు బాగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా చల్లారనిద్దాం. మెంతులు ఆవాలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి వేసుకోవాలి. ఇందులోనే కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకున్న తరువాత చల్లారించిన టమాటా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. అదేవిధంగా మిగిలిన పండుమిర్చి టమాటాలను వేసి మిక్సీ పట్టుకుందాం. మొత్తం మిక్సీ పట్టుకున్న వాటిలో ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాలు పిండి వేయాలి. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తరువాత ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. అందులో హాఫ్ కప్ పల్లి నూనె వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు వేసుకోవాలి. అందులోనే
కొద్దిగా జీరా వేయాలి. శనగపప్పు వేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చి వేయాలి. మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఆయిల్ చల్లారిన తరువాత పచ్చడిలో వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. టమాటో పండుమిర్చి పికిల్ రెడీ. వేడి రైస్తో కానీ టిఫిన్స్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. తడి లేకుండా గాజు సీసాలో పెట్టుకుంటే 6 months నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.